వెల్కమ్ టు నీట్ జువాలజీ ట్యుటోరియల్స్ బై రేవతి. ఈ వీడియోలో మనం నాన్ కార్డేట్స్ లోను ఇంకా కార్డేట్స్ లో ఫర్టిలైజేషన్ ఎలా ఉంటుందో షార్ట్ ట్రిక్స్ ద్వారా చూద్దాము. ఫస్ట్ వన్ పప్పా బ్యాన్ మైటెక్. ఇక్కడ పప్పాలో ఇంటర్నల్ ఫర్టిలైజేషన్, టెక్ లో ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. సో బ్యాన్ అండ్ మైలో చూసినట్లయితే బోత్ కైండ్ ఆఫ్ ఫర్టిలైజేషన్. హియర్ పప్పా రిఫర్స్, పి రిఫర్స్ పొరిఫెరా, ఏ రిఫర్స్ ఆర్థెల్మెంటిస్, ఇంకొక పి రిప్రజెంట్స్ ప్లాటిహెల్మెంటిస్, ఇంకొక ఏ రిప్రజెంట్స్ ఆర్థ్రోపోడా. బ్యాన్ లో బీతో ఎలాంటి ఫైలింగ్ లేదు, ఎన్తో ఎలాంటి ఫైలింగ్ లేదు. సో ఏ రిఫర్స్ ఎనలిడా. ఇక్కడ బోత్ కైండ్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఎం వైతో ఎలాంటి ఫైలింగ్ లేదు, ఎం రిఫర్స్ మొలస్కా. ఇక్కడ కూడా బోత్ కైండ్ ఆఫ్ ఫర్టిలైజేషన్. నెక్స్ట్ టెక్ వచ్చేసినట్లయితే టీ రిఫర్స్ టీనోఫోరా, సి సైలెంట్ ఇక్కడ. ఈ రిఫర్స్ ఎథైనోడర్మేటా, సి రిఫర్స్ సిలెంట్రేటా, హెచ్ రిఫర్స్ హెమికార్డేటా. ఇక్కడ వచ్చేసి ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అవుతుంది. నెక్స్ట్ ఫర్టిలైజేషన్ ఇన్ కార్డేట్స్ లో చూసినట్లయితే I conduct BMR. I refers internal, conduct refers contractile, B refers birds, M refers mammals, and R refers reptiles. ఇక్కడ ఆల్రెడీ మనం నాన్ కార్డేట్స్ ఆర్డర్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోస్ లో. U refers యూరోకార్డేటా, C refers cephalochordata, ఇంకొక C refers cyclostomata, నెక్స్ట్ C contractis, O osteophytes, A amphibians, reptiles, aves and mammals. ఇక్కడ చూసినట్లయితే పైన ట్రిక్ బేస్ చేసుకుని కాంట్రాక్టివ్స్, రెప్టైల్స్, ఏవ్స్ అండ్ మ్యామల్స్ అన్ని కూడాను ఇంటర్నల్ ఫర్టిలైజేషన్, అండ్ నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.